హలో అన్నా, ఆడు మాట మీరు పట్టించుకుంటారేటన్నా? నేను చిన్న అర్జెంట్ పని మీద వెళ్తున్నానన్నా. నేను సాయంకాలం వస్తాను కదా, అన్ని విషయాలు అక్కడ చెప్తానన్నా. ఏంటా ఈ జనం ఏంటి? వచ్చేసరికి అందరూ ఉన్నారు సార్. వచ్చాకేం బీకావు? క్లియర్ జరగండి బాబు మీరు సైలెంట్ అయ్యా. అక్కడికి వెళ్ళి చెప్పరా. ఎలా జరగండి జరగండి దూరం జరగండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈయనే సార్ మార్నింగ్ బాడీని చూసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇటు ఇటు. సార్ నమస్తే సార్. దూరం. సార్ బాత్రూమ్కి వచ్చాను. బాత్రూమ్కి వెళ్తుంటే బాడీ చూశాను. వెంటనే మీకు ఫోన్ చేశాను. బాగా కంపు కొడుతుంది సార్. ఇదేంటి ఎక్స్ట్రా వద్దు. వర్షం వచ్చేలా ఉంది, త్వరగా క్లియర్ చేయండి. క్లూస్ అన్ని కలెక్ట్ చేసి బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. మధు దగ్గర చూసుకో. ఓకే సార్. ఏంటా చూస్తున్నారా? ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏడు కూడా పాటలు వినిపిస్తుంటాయి. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈనాడు తెలిసెనులే. ఓ చెలి నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. మనసు గతింతే మనిషి బ్రతుకింతే మనసు. ఈరోజు నైట్ ఆఫీస్ పార్టీ ఉంది. బాస్ మిమ్మల్ని తప్పకుండా తీసుకురమ్మన్నారు. థ్యాంక్ యూ.
చేతిలో ఫోన్ ఉంటే పక్కన ఎవరన్నా కనబడరా? రే, ఫోను ఫ్రెండే కాదు, పెళ్ళాం లేని లోటు కూడా బాగా తీరుస్తుంది. అరే మామ్స్, ఇదొక ఐటమ్ రా. ఈ ఐటమ్ ముందు ఆ ఐటమ్స్ కూడా కనపడరు. మరీ అంత అడిక్షన్ ఏంట్రా? అరే మామా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రోజుల్లో ఒంటరిగా ఉన్నవాడికి ఇది ఒక్కటేరా రిలీఫ్. తాగు. ఒంటరిగా ఉన్నాడు ఫోన్ పట్టుకోవడం కాదు, ఫోన్ పట్టుకున్నవాడే ఒంటరి అయిపోతున్నాడు. వీడి క్లాస్ మొదలెట్టేసాడు. అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హే రామ్, మే ఆరు. How do you do? Instagram below stalking, WhatsApp group below chatting, selfie lato freezing every second, smiley lato greeting as per the trend, Facebook page below flirting, Twitter site below trolling, online below rocking, oh my darling, offline below always lazy living. Google లో గాలిస్తూ, యూట్యూబ్ లో విహరిస్తూ, లైఫ్ అంతా సోలోగా మిగలడం. హే మామా మామా, నచ్చలేదు మామా, ఈ ట్రెండే నచ్చలేదు మామా, డోంట్ వేస్ట్ టైం, లిసన్ టు మీ మామా, మీనింగ్ లేని లైఫే అవసరమా. హే మామా మామా, నచ్చలేదు మామా, ఈ ట్రెండే నచ్చలేదు మామా, డోంట్ వేస్ట్ టైం, లిసన్ టు మీ మామా, మీనింగ్ లేని లైఫే అవసరమా. మాటి మాటికోసారి స్మార్ట్ ఫోన్ ను చూస్తారు, మ్యాటర్ ఏమి లేకున్నా జస్ట్ స్క్రాల్ చేస్తారు సోదరా. అదే క్యూట్ ఫేస్ పెట్టేసి డబ్బు సాక్షి చేస్తారు, హాట్ గున్న డ్రెస్ వేసి మాస్ డాన్స్ వేస్తారు చూడరా. రే మామా, కళ్ళ ముందు ఉన్న వాళ్ళే నీకు అయిన వాళ్ళురా, సెల్ ఫోన్ పక్కనెట్టి లోకమంతా చూడరా, ఉన్న ఒక్క జీవితాన్ని వేస్ట్ చెయ్యమాకురా, వేస్ట్ చెయ్యమాకురా. సార్, మారుతి కన్స్ట్రక్షన్ రెడ్ వచ్చాడు. ఓకే సార్. రెడ్డి గారు రండి. సరే సరే, నేను మాట్లాడి చెప్తాను. కన్స్ట్రక్షన్ ఆపేమన్నారంట. ల్యాండ్ ఇష్యూ క్లియర్ అయ్యేంత వరకు కన్స్ట్రక్షన్ ఆపమని ఇప్పటికి 2 సార్లు చెప్పాను. ఈసారి నోటితో చెప్పను. హలో, ఏంటి నోరు పెద్దదని భయపడినా, నీ వెనకాల పెద్దలు ఉన్నారని భయపడినా? హలో, ఒక్కసారి చెప్తే వినవా? పనికిరాని పంచాయతీలన్నీ చేస్తున్నావు. వాళ్ళ విషయం వదిలేసి మిగతా పనులు చూడు. సార్, నీకు జేబులు నిండితే సరిపోదు, ఇల్లు నిండే కేసులు కావాలి. ఆ డంపియార్డ్ కేసు ఏమైంది? అవుతుంది సార్. అవుతూనే ఉంటుంది, కానీ అవ్వదు. 1 వీక్ లో కంప్లీట్ చేయలేదనుకో, అప్పుడుంటుంది నీ సంగతి.
15% ఇస్తున్నాడంట. అందుకే వీడి ఇక్కడ ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. మన మాట వినిపించుకోనోడు కనిపించకూడదు. వీడి సంగతి ఏంటో చూద్దాం. ఏంటి సార్, మధురవాడ డంపింగ్ యార్డ్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ తాలూకు అటప్సీ రిపోర్ట్ సార్. రిపోర్ట్ ఏంటి? సార్ షార్ట్ వెపన్, సడన్ షాక్, హార్ట్ స్ట్రోక్, హెవీ బ్లడ్ లాస్ సార్. రిపోర్ట్ చెప్పమన్నా, రిపోర్టర్లో చెప్పమల్లా. డాక్టర్ ఏం చెప్పాడా చెప్ప. మనిషిని ఒక్కసారి పొడిచి చంపచ్చు, చచ్చే వరకు పొడిచి చంపచ్చు. అతన్ని చచ్చే వరకు పొడిచి పొడిచి చంపారు. బాడీ ఐడెంటిఫై కాకుండా ఉండటానికి ఫేస్ ని, హ్యాండ్స్ ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మరి ఈ బాడీ ఎవరిదో ఎలా చెప్పగలం మేడం? ఇందులో మీకు ఒక ఫేవర్ పాయింట్ ఉంది. చెప్పండి మేడం. డెడ్ బాడీ కుడి కాలికి సర్జరీ జరిగింది. ఆ కాలికి మెటల్ ప్లేట్ వేశారు. ఆ మెటల్ ప్లేట్ మీద ఉండే సీరియల్ నంబర్ ని బట్టి అది ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారు, ఏ హాస్పిటల్ కి డిస్పాచ్ చేశారు, అది ఏ పేషెంట్ కి ఏ రోజు ఎప్పుడు వేశారనేది కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఆ బాడీ తాలూకా మెటల్ రాడ్ వివరాలు సార్. ఇది అతని ఫోటో. ఇది ఆధార్ కార్డ్ కాపీ సార్. సార్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాం సార్. అక్కడ వివరాలు ఏం దొరకలేదు సార్. అవును సార్. సార్ కాఫీ. ఈ ఆధార్ కార్డుకి ఏ మొబైల్తో లింక్ అయిందో చెక్ చేయండి. కాల్ లాక్స్ తీయండి. సస్పిషియస్గా ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. త్వరగా క్లియర్ చేయండి. ఓకే సార్. జిమ్కి వెళ్తున్నావా? వెళ్ళు, ఇంకా బాగుంటుంది. రే రవి, వాటరింగ్ సరిగా చెయ్యి బే, ఫాస్ట్ గా చెయ్యి. బ్రదర్ తొందరగా చేయండి రా. చెప్పించే. సార్ మైకేల్ నీకు తెలుసా? మైకిలా? వాడేవాడు సార్. ఆ ఫోటో ఇవ్వు. ఇతనే మైకేల్. ఈ కుర్రోడా? ఇక్కడే ఉండేవాడండి. వాళ్ళ అమ్మ ఆడు కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ చనిపోయింది, ఈడెక్కడికి వెళ్ళిపోయాడు. ఏమైంది సార్? చంపేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాం. వాడికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరూ లేరండి. సరే అయితే. ఏంటి సార్ ఆ మర్డర్ ఎందుకు చేసేవరా? ఏమంటారు సార్? మర్డర్ ఏంటి సార్? సార్ ఆ మైకిల్ గడి ఫ్రెండ్. నమస్తే సార్. వాటర్. వాటర్. మైకల్తో పరిచయం ఎలారా? ఒకే దగ్గర కలిసి పనిచేస్తుంది సార్. మరెందుకు చంపావు? చచ్చిపోయాడు. మీరు చెప్పేంతవరకు నాకు తెలియదు సార్. ఫైనల్గా అడుగుతున్నాను, చెప్పే. తెలియదు సార్. చెప్పావనుకో, నీ మీదున్న కేసులన్నీ తీసేస్తా. సార్ ఓకే సార్. I will be there in 10 minutes, okay? Yeah. Done. Bye. నాకు ఒక హెల్ప్ చేస్తారా? Sure. మాటివ్వండి. ప్రామిస్. ఏం చేయాలి? ఒకడిని చంపాలి.
వైఫ్ అంటే పాలు తెమ్మనాలి లేకపోతే పూలు తెమ్మనాలి. తల తెమ్మంటారేంటి మామ్స్? పిల్లయ్యక ఫస్ట్ టైం మాట్లాడింది. ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావట్లేదు. వాడు నేను ప్రేమించినప్పుడు డిస్టర్బ్ చేశాడు. పెళ్ళైన తర్వాత కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. చంపాలి. చంపాలా? అమ్మాయిలో ఉన్నవాడు ఆలోచనలు చంపాలి. వాట్ యు వాంట్ టు డూ మామ్స్? నాకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చినట్టు ఉండటానికి ఎంత దూరమైనా వెళ్తా. దూరం అంటే? వైజాగ్. వైజాగ్? చంపాల్సిన క్యాండిడేట్ అక్కడే ఉన్నాడు. ఇంతకీ మనం ఎవరిని చంపుతున్నావు? అంటే చచ్చేవాడికి ఎవరు చంపుతున్నారో తెలియకపోయినా పర్వాలేదు, కానీ చంపేవాడికి తెలియాలిగా. సూర్య, మీకు ముందే చెప్పాగా నన్నొక్కడు మోసం చేశాడని. చచ్చేంత ఇష్టం చంపేంత కోపమైందనమాట. ప్రేమ మోసమైనప్పుడు ఇష్టం కోపం అవ్వకూడదా? ఇష్టం ప్రేమ డిఫరెన్స్ ఏంటో? ఇష్టం ఎంతో చెప్పచ్చు, ప్రేమ ఏంటో చెప్పలేం, ఎంతో చెప్పలేం. అసలు ప్రేమకి 2 అక్షరాలతో కాదు 200 అక్షరాలతో పేరు పెట్టాలి. ఎందుకంటే ఒక మనిషిని నాశనం చేయటం ప్రేమకి తెలిసినంతగా ఇంకా దేనికి తెలియదు కదా. వాణ్ణి ఎంత ప్రేమించాను తెలుసా? అందరినీ వద్దనుకున్నాను వాడి కోసం, కానీ సింపుల్ గా వాడు నన్నే వద్దనుకున్నాడు. మనల్ని మోసం చేసినోడు ఎక్కడో హ్యాపీగా ఉన్నాడని తెలిస్తేనే తట్టుకోలేకపోతాం. ఐ వాంట్ టు కిల్ హిమ్. వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో అంటున్నారు, మరి రోజు ఫోన్ చేయడం ఎందుకు? మర్చిపోలేక, చచ్చిపోలేక. సూర్య ఎలా పరిచయం అయ్యాడు? ఉప్మానా? మీ ఆయన కోసమేగా. మీ ఆయన అంటే ప్రేమ ఉండొచ్చు, పిచ్చి ఉండకూడదు. అయిపోయింది, తినేసెళ్ళు. అమ్మా, నీ ఉప్మా తాళింపుకో తాలియా. ఈ జన్మమే ఉప్మా తింటా నీకి దొరికెరా. అయిపోయిందా? ఉప్మా మిమ్మల్ని వరించింది, మీరు తిని తరించండి. మంచి విషయాలు ఎప్పుడు మార్చకూడదు, అర్థమైందో? నిన్న మీ ఆఫీస్ లో బ్రేక్ఫాస్ట్ ఏం చేసావని అడిగితే ఏం చెప్పావురా? ఉప్మా. మొన్న ఉప్మా. దానికి ముందు ఉప్మా. ఈ రోజు కూడా ఉప్మా అని చెప్తే మనది ఉప్మా ఫ్యామిలీ అనుకుంటారు. అలా అంటారా? వదలరా. ఇంకా ఎంతసేపు? ఎక్కడికి? స్టోర్ కి. ఆ స్టోరీ ఏంటో, నీ స్టోరీ ఏంటో అర్థం కాకపోవడం ఈ కాలం పిల్లల లక్షణము లక్ష్యము తెలియట్లేదు. ఎల్లు ఎల్లెళ్ళు. అమ్మా, టిఫిన్ ఏంటి? ఉప్మా.
ఇప్పుడు ఎలా అవుతుంది సార్? ఫాస్ట్ గా రా, ఆర్డర్స్ ఉన్నాయి, డెలివరీ చేయాలి. వస్తున్నావా? సరే సార్. అరే మాయా, రే మాయా చిరాకు మళ్ళీ చేస్తా పెట్టి. రే మళ్ళీ చేస్తాను కదరా, దొబ్బుతావింది బొక్కలాగా. రే చెప్పేది వినరా. రే ఎలా కనబడుతున్నారా నీకు? పందిలా కనబడుతున్నావు. పందా? రే నీకు దండం పెడతాను రా. ముందు దండం పెడతారు, ఆ తర్వాత నామం పెడతారు. రే నేను ఎదవలా కనబడుతున్నాను కదా. అబ్బా, ఎన్నాళ్ళకి నీ గురించి నువ్వు నిజం తెలుసుకున్నావు. ఎవర్రా నన్ను తగులుకున్నారు ఇక్కడ? దేవుడా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా? సూసైడ్ చేసుకుని చచ్చిపో. నీ వల్ల దేశానికి ఉపయోగమేం లేదు. రేమయ్యా, ఇప్పుడు ఇక్కడ మటర్ చేసి తర్వాత నిన్ను మటర్ చేస్తా. ఫోన్ పెట్టి. ఎవరా అమ్మాయి మా వాడిని వేసుకుంటుంది. ఎవరితో నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు ఏగి అంటున్నావు? కోర్తే గూబ గుయ్యమంటది. అబ్బచ్చా, నువ్వు కొడితే ఇలా చేయట్టుకుని డాక్టర్ డాక్టర్ అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతాననుకున్నావా? ఇది కొట్టు తప్పుతాను మరి. ఏంటి పళ్ళు కొరుకుతున్నావు? కోల్గేట్ పేస్టా? టెస్టింగ్ చేస్తున్నావు ఏంటి? నేను దానికి వార్నింగ్. ఎవరికి ఇస్తున్నావు? తిట్లొచ్చుగా, తిట్టండి. నన్ను తిడతావా కదా? నన్ను తిడతావా? నేను నీ మీద కోపం ఒక అమ్మాయి మీద చూపించాను మాయా. అమ్మాయి ఏం అనలేదేట్రా? ఎందుకు అనలేదు? 1,00,000 బూతులు శృతిపోకుండా చాలా పద్ధతిగా తిట్టింది. పైగా శాపనార్థాలంట. ఎవరికి చెప్పుకోలేని జబ్బుచ్చిపోతానంట. నవ్వక మాయా, చెప్తున్నా మండిపోతుంది. ఈ అమ్మాయిలు ఏడుపు చూడలేం, తిట్లు పడలేంరా. వాళ్ళకా 2 చాలు ఈ ప్రపంచాన్ని బల్లేలుగా గెలిచాడాను. అవునవును. మీ వాళ్ళెక్కడే? బయటికెళ్లారు. ఆకలిస్తుంది. పిజ్జా? హలో, టొమాటో మ్యామ్. చెప్పండి. అడ్రస్ ఎక్కడ? లొకేషన్ పెట్టా కదా. అంటే ల్యాండ్ మార్క్ ఒక్కోసారి తప్పుగా చూపిస్తుంది. లొకేషన్ ఒకసారి కరెక్ట్ గా చెప్తారని. అడ్రస్ కరెక్టే, వచ్చేయండి. ఓకే మ్యామ్, 10 minutes. హలో హలో, ఎగ్జాక్ట్ గా మీరు పెట్టిన లొకేషన్ కి వచ్చానండి. ఎక్కడా కనబడట్లేదు. మీకెదురుగా ఎల్లో కలర్ హౌస్ ఉందా? ఎల్లో కలర్ హౌసా? సముద్రం ఉందండి. సముద్రమా? అదెందుకుంది అక్కడ? సముద్రం ఎందుకుందా? మీరు పెట్టే లొకేషన్ కే వచ్చానండి. మ్యాప్ సరిగా పనిచేయట్లేదు, ల్యాండ్ మార్క్ సరిగా చెప్పండి అంటే మీరు చెప్పలేదు. అడ్రసా? చెప్తాను, రాసుకో. సాగర్ నగర్ ఆర్చ్ నుండి 3rd రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకో. మళ్ళీ ఇమిడియట్ గా లెఫ్ట్ తీసుకుంటే అక్కడే పాన్ షాప్ కనపడుతుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే అక్కడే నీకు ఒక ఎల్లో కలర్ హౌస్ కనపడుతుంది. ఆకలేస్తుంది. ఇది కూడా ఒక ఐటమే. తినే తినే. సారీ, నో నాన్ వెజ్. ఎక్కడున్నావురా బాబు? మీకు లొకేషన్ పెట్టడం రాదు, అడ్రస్ చెప్పడం రాదు. ఎవరికి చెప్పడం రాదు, నీకే రావడం రాదు. ఆకలి. నేను ఎప్పుడన్నా ఏడవటం చూసావా? ఈసారి అడిగితే నిజంగానే ఏడుస్తాను. ఈ అడ్రస్ ఏదో రాక్షసుదా అనుకున్నాను. కన్ఫర్మ్. నీదా ఆర్డర్? పిజ్జా మొహానికి పిజ్జా కావాలంట. బ్యాడ్ రేటింగ్ ఇస్తా చెప్తున్నా. అమ్మా, ఎంత బ్యాడ్ ఇచ్చినా నీ ఎంత బ్యాడ్ ఉండదులే. వద్దుగా. ఆకలిస్తుంది.
పిజ్జా. దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ ఆడు రుబ్బుడు చట్నీ అయిపోతాడు. ఏం చేయాలో బోధపడటం లేదా? రే, ఎవరు లేని అమ్మాయిని మన ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎవరు లేని అబ్బాయికి మన ఇంటి పిల్లని ఎలా ఇస్తావురా? కాస్త ఆలోచించు. అయినా ఫాదర్ అనేవాడు అమ్మాయికి ఏది ఇష్టమో అది ఇవ్వడం కాదు, అమ్మాయికి ఏది అవసరమో అది ఇవ్వడం. అదే అనుకో, మరేం చేస్తాం. వస్తాను. నానా, ముందు దీన్ని ఆ స్టోర్ పని మానిపించండి. ఇది దీని టైమింగ్. బయట పరువు పోతుంది. ఏం ఆలోచించావు నీ పెళ్లి గురించి? అది ఆల్రెడీ నా గుండెకో స్టెంట్ పడింది కదరా, రెండో స్టెంట్ పడ్డాక ఆలోచిద్దాంలే. మీ అన్ని చంపేస్తా. అప్పుడు నేను నిన్ను చంపేస్తాను. మీ అన్నకేమైనా పద్దాక పెళ్లి 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 అంటాడు. అయినా అసలు నచ్చాడే బాబు నీకు? మీ అన్నయ్య నన్ను ప్రేమించాడు, ప్రేమించే వాళ్ళనిచ్చాడు. ఇంకేం కావాలి? తను బాధపడినా తట్టుకోలేను, బాధ పెట్టినా వదులుకోలేను. నువ్వు ప్రేమించావు కాబట్టి నీకు క్లారిటీ ఉంది, నాకు ఉండాలిగా. సర్లే, రేపు నైట్ అనుష రిసెప్షన్ ఉంది. నేను లేట్గా నేను రాను. జో ఇంట్లోనే ఉండిపోతాను. నువ్వే మీ ఆయనకి వాళ్ళ నాన్నకి చెప్పుకో. క్యాబులు బుక్ అవట్లేదు, ఆటోలు బుక్ అవట్లేదు. మెయిన్ రోడ్కి వెళ్తే దొరుకుతాయి లేవే, నువ్వేం కంగారు పడుకు. కంగారు నాకెందుకు? ఈ మేడం ఉండేది మీ ఇంట్లోనే కదా. ఓ అవును, నీ వాడితో నీకేదో గొడవైందన్నా? అందరి ముందు చేపట్టుకోబోయాడు, లాగి పెట్టి కొట్టాను, కక్ష పెట్టేసుకున్నాడు. అందరి ముందు కొడితే కక్ష పెట్టుకోక ముద్దు పెట్టుకుంటాడా ఏంటి? వాడికి అమ్మాయిలు పిచ్చి, డబ్బులు పిచ్చి, అందుకే వదిలించుకున్నా. కానీ ఈ టైంలో వాడికి నిజంగా నేను దొరికితే సార్, ఒకడు మా వెంట పడి ఏడిపిస్తున్నాడు. ఏరియా? ఏరియానా? దొండపర్తి. సార్, మీరు చెప్పిన చెట్టు పుట్ట ఇక్కడే ఉన్నాయి. మీరెక్కడున్నారు సార్? హలో బ్రదర్. స్మైల్ ఇవ్వండి సార్. ఆ స్మైలీ మీ మొహంలో ఉంటుంది సార్, ఫోన్లో ఉంటుంది. ఆ స్మైలీ రేటింగ్ దగ్గర 5 స్టార్స్ ఉంటాయి. ఖాళీగా పడి ఉంటాయి ఎందుకు? అవి కూడా కొట్టండి. నువ్వు కొట్టుకోరా, కొట్టుకో. నీకు నోటు దోలతో పాటు చేతి దోలు కూడా బాగున్నట్టుంది. కొట్టుకో సార్. 5 కాకపోతే 6 కొట్టుకో. నన్ను కొట్టుకోమంటావా? నన్ను కొట్టుకోమంటావా? సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. మీరు కొట్టుకొని ఫేమస్ అవడానికి నా జీవితాన్ని తొక్కొద్దు. వెళ్ళండి. పెచ్చమాలు పరిగెత్తవే, రా త్వరగా.
ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసి కానీ జీప్ పోరా ఎవడాడు? లవ్ చేశాడు, ఇప్పుడు టార్చర్ చేస్తున్నాడు. పేరెంట్స్కి చెప్పొచ్చు కదా. కంగారు పడతారని. జీవితంలో అటు ఇటు కాని విషయాలన్నీ చెప్తారు, జీవితం అటు ఇటు అయిపోయే విషయాలు మాత్రం చెప్పరు. ఇప్పుడు మాటలతో మటర్ చేస్తారుగా, అన్నేం చేయలేదా? వాడు మరీ ఎదవలా ఉన్నాడు. సైలెంట్గా ఉన్న వాళ్ళని ఎదవలను చేస్తారు, కానీ ఎదవల దగ్గర మాత్రం సైలెంట్గా ఉంటారు. జీన్స్ అమ్మా, జీన్స్. మమ్మల్ని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్? అంటే ముగ్గురం ఒకే బైక్ మీద వెళ్ళడం కొంచెం కష్టం కదా, అందుకే మా మాయ కాల్ చేశా. మా మాయ వచ్చేస్తున్నాడు. మాయ సరిపోయాడు. మీకు ఇలాంటి బ్యాచ్ తగలలేదా? లేదు. తెలియక తగులుకున్నట్టే తగలడిపోయేవాడు. నేను మరీ అంత భూతాన్నా? భూతం కాదు, దెయ్యాల దివి, భూతాల దివి సినిమాల్లో హీరోయిన్. ఆ సినిమాలో హీరోయిన్లందరూ భూతాలే కదా? నేను అదేగా అన్నాను. ఏం చదువుకున్నారు? 10th. మీరు? డిగ్రీ. పూర్తి చేశారా లేదంటే మధ్యలో తోసారా? పూర్తి చేశాను. ఇది మాదిరిగా ఉంది. బాయ్. బాయ్. నువ్వు రామాయా వదిలే. అమ్మాయి నా మీద వాళ్తే ఏదోలా ఉంది మాయా. దాన్నే తిమ్మిరి అంటారు. నీలాంటి కుర్రాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటది. ఆ అమ్మాయి ఇలా పట్టుకుంటా. ముసలోళ్ళు కూడా వదిలిపెట్టరా నువ్వు? ఈ ప్రయాణం అంత మంచిది కాదు మాయ్యా, బాధపడతావు. జీవితంలో చాలా ప్రయాణాలు బాగుంటాయనే మొదలు పెడతాం. ప్రేమ ఒకటే, బాధపడతాం అని తెలిసి మొదలు పెడతాం. దాని ముగింపు ఇంప కంప అనేది పైవాడు డిసైడ్ చేస్తాడు. తొలిసారి నేనే ఒక సంద్రాన్నయ్యగసానే, నువ్వు అలై కంట పడగానే. తొలిసారి నేనే ఒక ఆకాశమయ్యదిగానే, వెన్నెలై నువ్వు రాగానే.
నిజంగా నీ కోసమే ఇవాళ నా మౌనమే వేవేల రాగాలై మోగిందిలే ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా నడిపావుగా ప్రాణాన్ని తేనెల్లో తడిపావుగా తీయ తీయగా నన్ను పైకి తీయగా ఆనందాల తాళం తీయగా ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా ఈ భూమి తిరిగే వరకు నీ ప్రేమై నేనుంటానే ఈ గాలి వీచే వరకు నీ శ్వాసై ఉంటా అప్పుడప్పుడు ఎలా ఉంటుంది? మొదట్లో చేదుకుంటది, అలవాటైతే అద్భుతంగా ఉంటది. అయితే కొడదామా? అది చెస్. మాయా పైన మంచు పడుతుంది, లోన మందు పడుతుంది. రెండూ తేడా కొడితే నువ్వు కింద పడతావు. కిందకెళ్ళి మందు తాగొచ్చుగా. కిందకెళ్ళే తాగుతాను. మంచు పడుతుందట, మంచు పిల్ల మంచు అయ్యి ఉంటది. నీ నేటివ్ ప్లేస్ ఎక్కడా? ఎవరికి పుట్టానో తెలిస్తేగా ఎక్కడ పుట్టానో తెలియడానికి. మరి మీ పేరెంట్స్? ప్లీజ్ ఆ టాపిక్ వదిలే. గొంతడి చేసుకునేటప్పుడు కంట తడి చేసుకోవడం ఎందుకు? ఏం చదువుకున్నావు అని అడిగా గుర్తుందా? 10th డిస్ట్రిక్ట్ ఫస్ట్, 586 మార్క్స్. బాగా చదవాలనే కోరిక. మన వెనక మనీ లేకపోయినా మనిషి లేకపోయినా ఎవడు మాత్రం ఏం చేస్తాడు? బతకడానికి భయపడిన ప్రతిసారి ఎవరినైనా గట్టిగా పట్టుకొని ఏడవాలనిపించేది. మనకెవరున్నారు? ఈసారి ఏడవాలనిపించినప్పుడు నేనున్నాను. నన్ను పట్టుకుని ఏడవచ్చు.
వేచి ఉందని చూపినావుగా, ఊయలూపినావుగా, నా రెండో రూపైనావుగా. తొలిసారి నేనే ఒక సంద్రాన్ని ఎగసానే, నువ్వు అల కంట పడగానే. ఏదో పెళ్లి హడావుడు అనుకుంటా. మన పెళ్ళి ఎప్పుడంట? కట్నం ఎంత ఇస్తారంట? 54 కేజీల బంగారం అంట. నా పక్కన కూర్చుంది 54 కేజీల బంగారం కాదే, 54 కేజీల డైమండ్. బంగారం అయినా ఇస్తారు కానీ చాక్లెట్లు ఇవ్వరు. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. చెప్పుతా. మన కోసం చచ్చే వాళ్ళకి ఐ లవ్ చెప్తారు కానీ చంపే వాళ్ళకి హేట్ యుగా చెప్తారు. ఏ నిన్నొకటి అడగనా? నేనెందుకు నచ్చాను? అబ్బాయిలు నచ్చితే ప్రేమిస్తారు, అమ్మాయిలు నమ్మితే ప్రేమిస్తారు. నేను నమ్మాను నీతో జీవితం బాగుంటుందని. ఎవరూ లేరని ఏడ్చేవాళ్ళు వాళ్ళ జీవితంలోకి వచ్చే వాళ్ళని ఏడిపించరు. ఏమైంది? ఒకసారి దిగవా? పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడు ఎలా? ఎవరినైనా లిఫ్ట్ అడుగుతా నాకు. అబ్బా. భయ్యా 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 లిఫ్ట్ భయ్యా లిఫ్ట్ భయ్యా 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 లిఫ్ట్ భయ్యా 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 లిఫ్ట్ భయ్యా లిఫ్ట్. తినేసేటట్టు చూస్తుంది, ఇవ్వండ్రా. ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూసినా మీ అబ్బాయిలు మార్రే. నేను లిఫ్ట్ అడుగుతాను, ఇప్పుడు చూడు. లిఫ్ట్ నాన్నగారా? ఏమన్నారు? పరిచయం లేనోడిని తీసుకొచ్చి వీడే మీ కల్లుడు, నాకు మొగుడు అంటే ఎవరికైనా మండుతుంది. ఎన్నో గొడవలు, నిశ్శబ్దానికి నోరు మలిచింది, మాకు నోరు పడిపోయింది. చిన్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని అడిగినప్పుడు నాకిష్టం లేకపోయినా నీకిష్టం అని తెచ్చిచ్చేవాణ్ణి, నువ్వు బాగుంటావని. నువ్వు బాగోవని తెలిసాక నువ్వు అడిగినా అలిగినా నేను కొన్ని ఇవ్వలేనమ్మా. నీ జీవితం నాశనం అవుతుందని తెలిసాక వాణ్ణి చంపేస్తాను. ఎందుకంటే తండ్రిగా కూతుర్ని కాపాడుకోవలసిన బాధ్యత నాదే కనుక. ఇల్లు నరకంలా అనిపించింది, వెళ్ళిపోదాం అనుకున్నాను.
వాడు రాలేదు. వాడి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. వెళ్తున్నా అని కాల్ చేసినప్పుడే చెప్పాను, ఒకసారి ఆలోచించుకోవే అని. అవతల వాడు ఎదువైతేనే మన పేరెంట్స్ అడ్డు చెప్తారే, మనం వాళ్ళే అడ్డు అనుకుంటాం. చిన్నప్పుడు నాన్న గుండెల మీద నిద్రపోకపోతే నాకు నిద్ర పట్టేది కాదు. అలాంటి నాన్నకే నిద్ర లేకుండా చేశాను ఆ ఎదవ కోసం. బాధపడికే. జ్ఞాపకాలకి సమాధులు కట్టే వీలుంటే బాగుండు. పూడ్చాల్సిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. నాన్నకి ఆరోగ్యం పాడైంది. మందులతో కన్నా నా మ్యారేజ్తో ఫాస్ట్గా క్యూర్ అవుతున్నారు. నీతో మ్యారేజ్కి అందుకే ఓకే అన్నాను. ఓకే సార్. టైంలో ఏం చేస్తున్నారు? బయట తీసుకొచ్చింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు? తీసుకొచ్చింది. పేరేంటి? శిరీష. ముద్దొస్తుంది. ఇలాగే 10 మంది కనిపించింది అనుకో, ముద్దులతో ముద్దయిపోతావు. చెప్పేది గురించి ఏ బాబు ఇట్రా, నేను చెప్తాను రా. అవయా సార్, నేను చెప్తాను కదా సార్. ఇబ్బందిగా ఉందా? ఇలా ఇబ్బందిగా ఉన్నప్పుడు చేస్తేనే రేపంటారు. 10 మంది కలిసి చేస్తే గ్యాంగ్ రేప్ అంటారు. ఆ గ్యాంగ్ రేప్ అయితే వీడిని చేస్తే సరిపోద్ది. ఆల్రెడీ మనోడి మీద మారుతి కన్స్ట్రక్షన్ వాళ్ళకి పేకల్లోతుంది. వాళ్ళకి చెప్తే చాలు. వాళ్ళు ఎవరో ఎందుకు, మనమే చేసేద్దాం. అర్ధరాత్రి అమ్మాయిలకి ఇంకా స్వాతంత్రం రాలేదు. చెడు జరగకూడదనే నీ మంచి కోసమే చెప్తున్నా. మదే డీటెయిల్స్ తీసుకో. ఏ అమ్మాయి కాంటాక్ట్? చాలా రోజుల పని ఉంది. సార్, ఆ బైక్ వాళ్ళు చాలాసేపటి నుంచి ఫాలో అవుతున్నారు సార్. సార్ అవును సార్, చాలా రోజుల నుంచి ఆ మారుతి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఫాలో అవుతున్నారేమో అని చిన్న డౌట్గా ఉంది సార్. ఎవరు మూసుకొని పదండా. ఎవరు చూసినా వాళ్ళే గుర్తొస్తారు మీకు. సార్ సార్ గుడ్ నైట్ సార్. ఉంటాను సార్.
చూడండి. జో శశి ఎలా ఉన్నావు? సూర్య గురించి ఏమైనా? నాకు తెలీదు. అప్పుడెప్పుడో చూడడమే, తర్వాత నేను కూడా చూడలేదు. సూర్య అని మీ టొమాటోలో వర్క్ చేసేవాడు, ఎప్పుడైనా చూసారా? నాకు తెలియదండి, నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. సూర్యనా చనిపోయాడుగా? వెయిట్ 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 వెయిట్, మీరు అడుగుతుంది గాజువాక సూర్య ఇతనేగా? తీసుకోరా. ఏంటో ఎప్పుడూ అయిపోయిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వటం ఎందుకు? అయినా నువ్వే ఏదో చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలా నేను చెప్పాలా? పెళ్ళయ్యాక మొగుడితో ఎలా ఉండాలి, మొగుడికి నచ్చినట్టు ఉండాలని చెప్పలేరు మీరు? ఆదిత్య, సారీ బావా, సారీ మావయ్య గారు. పెళ్ళవకముందు చాలా కోపం ఉండేది బావా, కానీ మీ చెల్లిని ప్రేమించాక చాలా తగ్గింది. కానీ మళ్ళీ ఇప్పుడు పెరిగిపోతుంది. తప్పంతా నాదే, నేనే అమ్మాయికి చెప్పాలి. కాదురా, వాడెక్కడున్నాడో తెలియాలంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరి. మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? పోలీస్ కంప్లైంట్ అంటే అదే లేదురా, మన ఇంట్లో విషయాలు బయట తెలియడం ఎందుకు? అవన్నీ ఎందుకు? వాడు ఎలాగో కనపడ్డా, వారం రోజులు చూస్తా, అప్పటికి రాడు. మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా తన కోసమే. దొరకాలంటే వాళ్ళు వెతకాలి, అప్పుడే కదా దొరుకుతాడు. దొరకాలంటే వాళ్ళు వెతకాలి, అప్పుడే కదా దొరుకుతాడు. ఓ సారీ, నాకు సిగరెట్ అంటే చాలా జరాకు, కనిపిస్తే కాల్చి పడేస్తాను. కేసు క్లోజ్ అయిపోయింది కదా. మీరు సూపర్. మా బ్రదరే చేశాడనే థాట్ కూడా మాకు రాలేదు. ఎలా? మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మీ ఓడికి ఆనందం వచ్చినా బాధ వచ్చినా కథలు వచ్చిన కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి మందు వేయడం అలవాటు. మందుకో గుడ్ క్వాలిటీ ఉంది. మందుకా? మందు పడలేదనుకో కడుపులోది బయటపడుతుంది, పడిందనుకో మనసులోది బయటపడుతుంది. ఆ రోజు మీ ఓడికి మందు పడింది, అది నా చెవిని పడింది. దట్స్ ఇట్. మీ బ్యాలెన్స్? మీకు బ్యాలెన్స్ లేదుగా. వాట్? కేసు.
సార్ ఆ, అమౌంట్ అకౌంట్లో వేసేసాను సార్. నీ శాలరీ కట్ చేసుకుని ఇవ్వాల్సింది. శాలరీ కట్ చేసుకునే వేశాను సార్. ఇది చెప్పడానికి వచ్చావా? లేదు సార్, ఒక మిస్సింగ్ కేసు వచ్చింది, దానికోసమే వచ్చా. సూర్య అని. డీటెయిల్స్ పంపించు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ మంత్ నాకు చెప్పకుండా తీసుకోకు. అలాగే సార్. సూర్య కనబడుట లేదు. పట్టుకుందాం. సూర్య ఎలాంటోడు? ఇంతకీ మీరెవరు? తెలీదు. నేను నీకు తెలీదని చెప్తున్నా. వాడి దగ్గర 200 తీసుకున్నాను. ఓహో, ఇద్దామని వచ్చారా? ఇప్పుడు లేవు, ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పడానికి వచ్చాను. OLX లో సెకండ్ హ్యాండ్ డయల్ కావాలని పోస్ట్ పెట్టాడు, అమ్ముదామని వచ్చాను. సైజ్ XL, 2 వేసుకోవచ్చు. పేరు సూర్య, ఏజ్ 24. అతని బెస్ట్ ఫ్రెండ్ సుబ్బారావు, ఏజ్ 54. క్రేజీ. కీ పాయింట్ ఏంటంటే అసలు ఏమైందో ఎవరికి తెలియదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమ్మాయిలకి ఎప్పుడు బ్యాంకులో డబ్బులు ఏమని ఇవ్వకూడదు. ఇదిగోండి టమాటో బాయ్స్ డీటెయిల్స్. ఎల్లో ఆఫీస్లో నా టేబుల్ మీద పెట్టు. ఎల్రా ఎక్కరా? నేను ఇంత అర్జెంటుగా వెళ్ళడం అవసరమా? అవసరమే. గొడవలు అవుతాయి మాయ్యా. రేపు నేను కనపడకపోతే ఫస్ట్ పట్టుకునేది నిన్నే. సరే, నువ్వు జాగ్రత్త. సరే నువ్వు వెళ్ళు. మాయా, ఫోన్ నెంబర్ మార్చేయి. అసలు ఆడపిల్ల విషయం కదా, జాగ్రత్తగా ఉండాలి. ఏదోలా నేనే కాంటాక్ట్ అవుతా. నెంబర్ మార్చేయి, మరీ చెప్తున్నా, సరేనా? పోనీ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పరా. అన్నం పెడతారా? ఎక్కరా ముందు పోరా. సూర్య ఆ రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు. వాడు వెళ్ళకపోవడం ఏంటి సార్? సూర్య ఫోన్ నుంచి మెసేజ్ వెళ్ళింది, ఆస్తి లేనప్పుడు నువ్వెందుకు నాకింకా సారీ అని. వాడు అలాంటోడైతే నన్నెందుకు బస్ స్టాండ్కి తీసుకెళ్తాడు? బట్టలు సర్దుకొని అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తాడు సార్? అంటే వాడికి ఏదో అయి ఉంటుంది సార్. తనకేం జరగదనుకో, ఇన్ కేస్ తనకేదైనా జరిగితే నీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మీద సార్. వాళ్ళ అన్నయ్య నరికేసి వాళ్ళ ఇంటి వెనకాల తోటలో పాతేస్తానన్నాడు సార్ గొడవైనప్పుడు. గొడవ ఏంటది? వద్దురా, వెళ్ళిపోదాం. రే, అమ్మాయి కనపడక నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా? రే మాయా, వద్దులేదా నీకు? ఇంటికి పరువు తీయడానికి వచ్చావా? చిన్నపిల్లడు చెప్తా చూడండి సంగతి. మనిషి వరా నువ్వు? ముసలి పట్టుకుని పోతున్నావు. నాన్న కొట్టలేనా? ఏంట్రా? గుర్తుందా నీకు? అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంటికి వచ్చిన పరువు తీసినావు. వెళ్ళాల్సిన ఇక్కడి నుంచి. నీకు వెనక ఎవడు లేడు, ముందు ఎవడ లేడు. నీకు పిల్లని ఎవడిస్తాడ్రా? పో బయటికి. మీతో మాట్లాడినా బయటికి తోసేయకుండా. పోరా నువ్వు, పో. మళ్ళీ ఈ రోడ్డు కనిపించు, పో. నీ అమ్మ మూగుతున్న రోడ్డు. పరువు అంట పరువు. బాబాయ్, దాదా, వాళ్ళ అమ్మాయికి నాకు లవ్ అన్ని అయిపోయాయి కూడా. మావయ్య,
ఇంటి వెనకాల తోట ఉంది, నరికి పోతేస్తాను నా కొడక. రేపు నుంచి ప్రతి గోడ మీద నీ పోస్టర్ కనపడటలేదు అని మాత్రమే కనపడుతుంది. మాకు నరకడం వచ్చు, పోస్టర్లు అంటించడం వచ్చు, పెద్ద చెప్పొచ్చాడు. పోదాం. అతని మీదే డౌట్ ఉంది సార్. ఏంటి నవ్వుతున్నావు? ఏదాడు మాట వరుస కంటే నిజంగానే వెతికేస్తున్నానన్నా? పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు, డిటెక్టివ్స్ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి. అసలే ఈ మధ్యన మాట మీద నిలబడే వాళ్ళు ఎక్కువైపోయారు. రాయ్, తెలిసి తప్పు చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత మనకేం జరుగుతుందో ఆలోచించకూడదు. ఎలాంటి తప్పు నుంచైనా తప్పించుకోవచ్చు, కానీ తప్పు సైజుని బట్టి పోలీసోడికి ఇచ్చే డబ్బు సైజు మారుతుంది. వాడికి ఎంత కావాలో ఇచ్చాయి, మనం మాత్రం సేఫ్గా ఉండాలి. రే, ఒక్క నిమిషం ఆగు, వెయిట్. సరే, ఏం లేదులే. హౌ ఆర్ యూ నా? యాజ్ ఇట్ ఈస్ డ్రామా. నిజాన్ని దాచి యాక్ట్ చేయలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు. సరే, నేను మళ్ళీ మాట్లాడతా. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బాయ్. వాడు అలాంటోడైతే నన్నెందుకు బస్ స్టాండ్కి తీసుకెళ్తాడు? బట్టలు సర్దుకొని అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తాడు సార్? మనకేం జరుగుతుందో ఆలోచించకూడదు, ఎలాంటి తప్పు నుంచైనా తప్పించుకోవచ్చు. నిజాన్ని దాచి యాక్ట్ చేయలేకపోతున్నా, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీ జీవితం నాశనం అవుతుందని తెలిసాక వాడిని చంపేస్తాను. బాయ్ బాయ్. హలో, ఎవరు? నేను స్టేషన్ నుంచి సిఐని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఫ్రెండ్ ఆదిత్య గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. నీ ఫ్రెండ్ ఆదిత్య ఎలాంటోడు? అది మనిషి మంచోడే గాని కోపం వచ్చినప్పుడు మాత్రం. కోపం వస్తే తిడతాడా, కొడతాడా, లేదా చంపేస్తాడా? అలాంటిదేమీ లేదు సార్, కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఆడిని ఆడే తిట్టేసుకుంటాడు, కొట్టేసుకుంటాడు, కుదిరితే చంపేసుకుంటాడు. అంటే అంటే ఆదిత్యకి శశిత ఎలా పరిచయం? ఎక్కడో బర్త్డే పార్టీలో చూసాడండి సార్.
ఏ స్టేషన్ ఉంది సార్? 98.3 రెడ్ ఎఫ్ఎం. మీరు అడిగిన నంబర్ పంపాను. మాట్లాడాను. ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్. నా ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే ఆ రోజు సూర్య రైల్వే స్టేషన్ నిన్ను కలవడానికే బయలుదేరడని చెప్తుంది. మరి మెసేజ్? మీ మనసును గాయం చేయాలనో ఆ మనిషిని దూరం చేయాలనో మీకు బాగా కావలసిన వాళ్ళే తన ఫోన్ ద్వారా మీకు ఆ మెసేజ్ పంపించి ఉండొచ్చు. సూర్య నిజంగానే కనబడట్లేదు. హలో హలో, ఆదిత్య మీతో ఎలా ఉంటాడు? ఎక్కువగా మాట్లాడరు. అతిగా మాట్లాడేవాడు కంటే అస్సలు మాట్లాడినోడే ఎక్కువ డేంజర్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆదిత్య మిమ్మల్ని పెళ్లికి ముందు ప్రేమించాడన్న విషయం మీకు తెలుసా లేదా? తెలుసు, ఇంట్లో వాళ్ళు చెప్పారు. మీకు సూర్య దూరం అయితే ఎక్కువ బెనిఫిట్ ఎవరికంటారు? ఆదిత్యకేనా? ఆదిత్య సూర్య గురించి ఎప్పుడైనా అన్యాచురల్ గా మాట్లాడా? వాడు ఎలాగో కనపడ్డు. అతను కనపడ్డాను ఇతనికి ఎలా తెలుసు? అంటే ఇతనే కనపడకుండా చేశాడా? సూర్యకి ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా? మీ వల్ల కానీ మీ కోసం కానీ? మైకల్ అని ఒక అతను ఉన్నాడు, నా ఫ్రెండ్ జోకి తెలుసు. రే మామ్స్, చెప్పు. నీకోసం ఎవడో ఎంక్వైరీ చేస్తున్నాడు. నా కోసం? మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్, కానీ వాడికి డబ్బు పిచ్చి, అమ్మాయిలు పిచ్చి, అందుకనే వదిలేశాను సార్. కానీ వాడు ఒక పెద్ద ఎదవ సార్. ఎదవంటున్నారు మీరు? వాడిని వదిలినంత ఈజీగా ఆడు మిమ్మల్ని వదిలేశాడా? లేదు సార్, చాలా టార్చర్ చేసేవాడు, ఏడ్పించేవాడు కూడా. ఒకసారి ఇలానే అటాక్ చేస్తే సూర్య వచ్చి కాపాడాడు. ఆడ అడ్రస్ ఎక్కడ? ఎగ్జాక్ట్ గా తెలియదు సార్. అడ్రస్ తెలియకుండానే లవ్ చేస్తారా? ఫోన్ నెంబర్ తెలుసు సార్. మీకు ఆదిత్య తెలుసా? పెళ్లిలో చూడడమే సార్, పెద్దగా పరిచయం లేదు. ఆ నెంబర్ చెప్పండి. ఓకే సార్. నోట్ చేయి, తెలుగులో. సర్లే, నీకు వచ్చినట్టే చేయి. గోవింద్ అంటే నువ్వేనా? అవును సార్. ఇంతకు ముందు ఇక్కడ మైకేల్ అని ఒక అతను ఉండేవాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? మైకేల్ చనిపోయాడు. మీకు తెలీదా? మొన్న కానిస్టేబుల్స్ వచ్చి ఇదే విషయం చెప్పారు. మైకేల్ ఎలా చనిపోయాడు? ఏదో మిస్ చేస్తున్నా. రే రామకృష్ణ, ఏదో మిస్ చేస్తున్నావురా. సూర్య రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు ఏదో జరిగింది. సంథింగ్ హ్యాపెండ్. సంథింగ్. సూర్య, వేర్ ఆర్ యూ?
బాబాయ్ ఆ కేసు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. ఎవరు సార్ వాళ్ళు? మైకేల్ కేసు డీల్ చేసిన వాళ్ళు. హా. నువ్వు అమ్మాయి కదా, ఎలా వెళ్తే అలా వచ్చేస్తా డీటెయిల్స్. వెళ్ళి. మీరు శాలరీ పెంచాలి సార్. ఎందుకు? పరిచయం లేని మగాళ్ళందరితో మాట్లాడిస్తున్నారు. పిఎం రిపోర్ట్ కాపీ. బాడీని గుర్తుపట్టుకుని ఉండడం కోసం ఫేస్ ని హ్యాండ్స్ ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మీరెలా ఐడెంటిఫై చేశారు? అతని కాల్లో ఉన్న మెటల్ రాడ్ ద్వారా ఐడెంటిఫై చేశాం. చంపిందెవరు? సూర్య అని టమాటాలో పనిచేసి అబ్బాయి మర్డర్ చేశాడు. సూర్యనా? సూర్యనే. ఫిట్నెస్ కూడా ఉన్నాడు. హలో, సూర్య మైకేల్ని చంపడం నువ్వు చూసావా? చూసా. మైకేల్ గారు నన్ను ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ సూర్యగాడు మా ఊడి గుండెల మీద కసకస పొడి చేశాడు. ఒక్కసారి నా గుండె జారిపోయింది. ఆ తర్వాత పొడిచింది మెడ మీద కదా. మెడ గుండెనేసాను సార్. అక్కడ నేను ఉంటే నన్ను కూడా చంపేస్తాడేమో అని పారిపోయాను సార్. అయిపోయిందా ఎంక్వైరీ? వాడు అబద్ధం చెప్తున్నాడు. మా పోలీసుల కన్నా మీరే ఎక్కువ అనుమానించేస్తున్నారు. వాడు చెప్పింది నిజమైతే నేను ఒక 5,000 ఇస్తాను. అబద్ధమైతే నేను అడిగిన ఇన్ఫర్మేషన్ చాలు. దానికి నన్నేం చేయమంటారు? మైకేల్ చేపలపాడు సెల్ టవర్ పరిధిలో చనిపోయాడు. ఆ టైంలో దాసు ఏ ఏరియా సెల్ టవర్ పరిధిలో ఉన్నాడో చెప్పు. హలో, గాజోకా? ఆ రోజంతా ఆ నెంబర్ గాజోక్ ఏరియా పరిధిలోనే ఉందండి సార్. చెప్పు. సూర్య వల్ల తను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తన గర్ల్ ఫ్రెండ్ ముందు పరువు పోయిందని తను చాలా కక్ష పెట్టుకున్నాడు సార్. వీడు ఒంటరిగా దొరికితే ఏదో ఒకటి చేసేద్దామని చూశాడు సార్. కానీ ఎలా దొరికాడో తెలియదు సార్. దొరికేశాడు సార్ వాళ్ళకి.
పాపమా. వాడు హీరోయిజం చూపించాడు, నేను విలనిజం చూపించాను. మరీ అంత దారుణంగానా? మనల్ని బాధ పెట్టినోడిని మనం బాధ పెడితే ఆ ఆనందమే వేర్రా. ఆనందంతో పాటు డబ్బులు ఎక్కువ వచ్చినట్టున్నాయి, అందుకే ఈ మధ్య బాగా పార్టీలు ఇస్తున్నాం. మరి వాడిని టార్చర్ చేసిన డబ్బులు తీసుకునే పే. ఎవర్రా? సూర్యని టార్చర్ చేస్తున్నందుకు నీకు డబ్బులు ఇస్తున్నారా? రే, సూర్యని ఎక్కడ దాచిపెట్టావురా? చెప్పరా. సీక్రెట్. మరి నిన్న అబద్ధం ఎవడు చెప్పన్నాడు? చెప్పు నా కొడుక, కింద రాడ్డు పెడితే పైన మాట వస్తుంది. కొట్టుకన్నా సిఏ విక్టర్ రాజు. విక్టర్ రాజా? అతనికేంటి సంబంధం? తెలియదు సార్, ఆయన చెప్పినట్టు చెప్పమన్నాడు సార్. నా మీద 3 కేసులు ఉన్నాయి సార్. మూసుకొని చెప్పినట్టు చేస్తే సరిపోద్ది అనుకున్నాను సార్. ఒక మర్డర్ కేసుని సిఐ మిస్లీడ్ చేస్తున్నాడంటే దేర్ ఇస్ సంథింగ్ బిగ్. మీ విక్టర్ రాజు గారు లంచాలు ఎంకరేజ్ చేస్తాడా? సార్, ఎక్కడ పడితే అక్కడ నొల్లేస్తాడు. నువ్వు మీ డిపార్ట్మెంట్లో హీరో అవుదాం అనుకుంటున్నావా? ఇలా ఎరుసూపులు చూస్తే అవో. ఇలాంటి మిస్టరీలు సాల్వ్ చేస్తే నీ గురించి కథలుగా చెప్పుకుంటారు. ప్రతి కథలో నువ్వే హీరో. ఎలా సార్? దానికి నిర్ణయం చేయమంటారు? మీ పోలీస్ డిపార్ట్మెంట్లో సెల్టెక్ అని ఒక వింగ్ ఉంటుంది. అందులో నీకు ఎవడం తెలుసా? మా మాయన్నాడు సార్, ముసలాడు. రేపు పొద్దున తెచ్చేయి, ఎంకరేజ్ చేద్దాం. సరే సార్. సూర్య బ్రతికున్నాడా చనిపోయాడా? మైకేల్ని ఎవరు చంపారు? విక్టర్ రాజుని చంపింది మారుతి కన్స్ట్రక్షన్ షోలేనా? ఈ 2 కేసులకి ఏదో కనెక్షన్ ఉంది. మాయా, కూతుర్నిచ్చో కట్నం అవ్వలేదు, ఒగ్గేసా. ఇప్పుడు నేను అడిగిన ఇన్ఫర్మేషన్ అవ్వలేదనుకో, నేను ఒగ్గేస్తా నీ కూతుర్ని. ఏంటి ఎట్టెట్టా చూస్తావేటి? డిపార్ట్మెంట్లో నేను హీరో అవడం నీకు నీ కూతురికి ఇష్టమైనట్టు ఉంది. ఒరే, నువ్వు హీరో అవడానికి నన్ను విలన్ చేస్తావేట్రా? డిపార్ట్మెంట్లో తెలిసిందంటే. అన్నా నమస్తే అన్నా. మా మామన్న నాకు పిల్లనిచ్చాడు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ నెంబర్ సిడిఆర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ నెంబర్స్ కనెక్ట్ అయిందో అడుగు. నాలుగున్నాయి. ఆ 4 నెంబర్స్లో చేపలుప్పాడ సెల్ టవర్ ఏరియా పరిధిలో ఏ నెంబర్ ఎక్కువసార్లు కనెక్ట్ అయిందో అడుగు. ఒకటి ఉంది. ఆ నెంబర్కే విక్టర్ రాజ్ నెంబర్కే కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతాయి. అడుగు. ఎవడదా నెంబరు? నిఖిల్ సిద్ధార్థ్. చూపించు. ఇది ఫోటో. ప్రతి గోడ మీద నీ పోస్టర్ కనపడటలేదు అని మాత్రమే కనపడుతుంది. తప్పు సైజుని బట్టి పోలీసుడికి ఇచ్చే డబ్బు సైజు మారుతుంది.
వెయిట్ అసలు మైకేల్కి నిఖిల్కి పరిచయం ఎలా? ఇద్దరికి ఉన్న కామన్ పర్సన్ ఎవరు? జ్యోతి. హలో, ఎవరు? నిఖిల్ ఉన్నాడా? నేను ఆయన వైఫ్ని మాట్లాడుతున్నాను, చెప్పండి. ఓ, మీ ఆయన గురించి మీకు తెలియని ఓ భయంకరమైన నిజం మీతో చెప్పాలి. ఏమైంది సార్? మన ఇద్దరం పర్సనల్గా ఒకసారి కలుద్దాం. వస్తాను సార్. మీ ఆయన మర్డర్ చేశాడు. మైకేల్ అని ఈయన్నే. సిఐ విక్టర్ రాజు దాన్ని ఈడు కవర్ చేశాడు. మరి ఈడికి మీ ఆయన కవరే ఇచ్చాడో లేదా? ఇది మీ ఆయన కాల్ రికార్డ్స్, చాటింగ్ రికార్డ్స్. ఈ నెంబర్ మీ ఆయనదే కదా? నెంబర్ ఆయనదే, కానీ ఈ నెంబర్ వాడుతున్నది నువ్వు. ఒక అమ్మాయి ఇంత దారుణంగా మర్డర్ చేయగలదా? ఓ సారీ మర్డర్ చేసింది మీ ఆయన కదా? ఆయనకి మీరు హెల్ప్ చేశారా లేదా మీకే ఆయన హెల్ప్ చేశాడా? లేదు, ఒక అమ్మాయికి అంత సీన్ లేదు. అంటే భయంకరంగా ఒక అమ్మాయి మర్డర్ చేయలేదనా? పోనీ సరదాగా నిన్ను చంపి చూపించినా? ప్రామిస్, నీ శవాన్ని చూసి నీ ఆత్మ కూడా భయపడుతుంది. అయ్యో, తెలుసమ్మా నీ రేంజ్. నువ్వు పెరిగిన ఆర్ఫనేజ్లో మొత్తం ఎంక్వైరీ చేశాను. వాళ్ళు నీ గురించి కథలుగా చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రతి కథలోని నువ్వే విలన్. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ప్రవర్తన ఎంతగా ఉండేదండి. నువ్వు ముళ్ళో పువ్వో తెలుసుకోకుండా ఒకడు నీకు పువ్వు ఇచ్చాడు. నన్ను భరించలేవు. భరించగలను. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు.
కోపం వస్తే ఎవడైనా అలుగుతావు అనుకుంటాడు, నరుకుతావు అనుకుంటాడా? ఎందుకు నవ్వుతున్నావు? చిన్నప్పుడే ఒక రేంజ్ లో చేశాను కదా. ఐఎమ్ సంథింగ్. యు ఆర్ సంథింగ్, ఐ నో. స్ట్రేంజ్ కాంబినేషన్ ఆఫ్ సైలెంట్, వైలెంట్, మూడీ, అబ్నార్మల్. బేసికల్లీ ఓ పర్సన్ని పేరుతో పిలుస్తారు. నాకు నీ పర్సనాలిటీకి ఓ పేరు పెట్టి పిలవాలంది. సైకో. నన్ను అలా పిలిస్తే నాకు నచ్చదు. నువ్వు చేసి అందరికి నచ్చుతాయి మరి. సైకో. నన్ను అలా పిలిస్తే నాకు నచ్చదని చెప్పానా? ఏంటి థింకింగ్? నన్ను చంపేసావా? బ్లడ్ పోయిందా, ప్రాణం పోయిందా? ఓహల్లో. అయ్ బాబోయ్, నువ్వు అలా చూడొద్దు, నాకు భయమేస్తుంది. అసలే నేను ఒక్కడనే ఉన్నాను ఇక్కడ. హలో, చిన్నప్పుడు మీ వార్డెన్ చంప మీద కొడితేనే చెయ్యి ఎరగొట్టావు. అలాంటిది సూర్య నీ మనసు మీద కొట్టాడు, అంటే నీ మనసులో ఉన్నోడి మీద కొట్టాడు. దాంతో డిస్టర్బెన్సెస్ మొదలయ్యాయి. నువ్వు ప్రేమించిన వ్యక్తి బాధపడటం నువ్వు చూడలేకపోయావు. సూపర్ అనుకుంటున్న నీ లైఫ్లో సూపర్ కాస్త సోఫార్ అయిపోయింది. ఫ్యామిలీ అందరూ బాధపడుతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, లేదా భయం అనిపిస్తుంది. నీకు చిరాకు అనిపించింది, ఎందుకంటే నువ్వు అబ్నార్మల్ కదా. అది నీకు ఇల్లులా కాదు, హెల్లా కనపడింది. అసలే ఇరిటేషన్లో ఉన్న నీకు నీ ఇరిటేషన్ ఇంకా పెంచే న్యూస్ వచ్చింది. శశి లేచిపోతున్న విషయం జ్యోతి నీకు ఫోన్ చేసి చెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళిపోతే తన్నేమైనా అంటారేమో అన్న భయంతో. ఎలాగైనా ఆపాలనుకున్నావు, కానీ అప్పుడే సూర్య మీద పగ పెంచుకున్న మైకేల్ గుర్తొచ్చాడు నీకు. యామ్ ఐ రైట్? పోలీస్ స్టేషన్లో కలిసావుగా, జ్యోతి దగ్గర నెంబర్ తీసుకున్నావు, ఫోన్ చేశావు. అబ్బా, ఎంత యాక్టింగ్ చేసావంటే నువ్వు వాడికి ఏదో ఫేవర్ చేస్తున్నట్టు నమ్మించావు. వాడు నమ్మాడు, పైగా డబ్బులు కూడా ఇస్తా అన్నావు. దాంతో ఆడు నువ్వు చెప్పినట్టు చేయటం మొదలుపెట్టాడు. సూర్యాని ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ చేశారు. మనం ఒకడిని ఏడిపిస్తే దేవుడు మన ఏడిపించకుండా వదులుతాడా? అందుకే డబ్బుల కోసం మైకేల్ నిన్ను ఏడిపించడం మొదలుపెట్టాడు. అత్యాశ మనుషుల్ని మృగాల్ని చేస్తుంది. డబ్బాస మనుషుల్ని మూర్ఖుల్ని చేస్తుంది. ఆ ఆశ మన మైకేల్ ప్రాణాలను తీసుకుపోయింది. ఎప్పుడు చూసినా డబ్బు 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 తిను. అక్క బర్త్డే పార్టీకి డబ్బులు, అక్క
పెట్రోల్ కి డబ్బులు అక్క, పేటిఎం అక్క, గూగుల్ పే అక్క, ఫోన్ పే అక్క 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 ఒక్క ఇరిటేషన్ వచ్చింది. మెడిటేషన్ చేసినా పోలేదు, అందుకే ఈ డెడ్ బాడీ ఎవరిదో తెలియకపోతే నేను కూడా ఎవ్వడికి తెలియననుకున్నా. వాడి వస్తువులు, ముఖం, కాళ్ళు, చేతులు అన్నీ కాల్చేశా. కానీ ఈ టెక్నాలజీ దగ్గర మన టెక్ తప్పదుగా, దొరికిపోయా. ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్ళారు సార్. అవునా? మీటింగా? మరి నువ్వెందుకున్నావు? సరే సార్. డోర్ క్లోజ్ చేయి. నువ్వెందుకు చంపావు అని అడగల, చంపావా లేదా? వన్స్ ఇట్ కన్ఫర్మ్స్, చట్టం దోషి అంటుంది, నీ మరదలు ద్రోహి అంటుంది, మీ వాళ్ళంతా చిచ్చి అంటారు. లోకులు కాకులు కదా. పుచ్చుకు 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 పొడి చేస్తారు. మీ ఫ్యామిలీ తలెత్తుకోలేదు, వాళ్ల ముందు నువ్వు తలెత్తుకోలేవు. మీ ఫ్యామిలీ ముందు నువ్వు తలెత్తుకోవాలంటే నా దగ్గర ఒక ఎక్సైటింగ్ ఆఫర్ ఉంది. యా ట్రూ. లే గో బ్యాక్, వెనక్కెళ్ళు. రైట్కి తిరుగు. వెనక్కి. నా వైపుకి. కూర్చో. కేసు క్లోజ్ అవ్వాలంటే నువ్వు నా క్లోజ్ అవ్వాలి. కేసు ఎవడి మీదకైనా తోసేద్దాం. చచ్చు చేపని ఎవడైనా తింటాడు. నీలాంటి షార్క్ని కొరుక్కు తింటేనే మాసా. ఓకే. సూర్యకి మైకేల్కి గొడవలుండడం వల్ల విక్టర్ రాజు ఈజీగా కేసును డైవర్ట్ చేశాడు. తర్వాత నన్ను టార్చర్ చేయడం మొదలెట్టాడు. నాకు మండింది, వాడికి దిగింది. నువ్వు కేసు గురించి తవ్వుతున్నావని తెలిసాక నిన్ను ట్రై చేశా. జస్ట్ మిస్. నీలాంటి అమ్మాయిలు సమాజంలో కాదు, సమాధుల్లో ఉండాలి. సైకో. నీ గురించి తెలిసి కూడా నేను జాగ్రత్తగా లేననుకో, డిటెక్టివ్ పేరుకే మచ్చొచ్చేద్ది. నువ్వు సూర్యాన్ని పట్టుకుంటానన్నావు, మరి పట్టుకుంటానన్న వాడిని పట్టుకోకపోతే మచ్చ రాదా? సూర్య ఎక్కడున్నాడో చచ్చినా చెప్పను.
నువ్వు చెప్పక్కర్లేదు, నేను తెలుసుకున్నాను. సూర్య కనపడుట లేదు, ఇప్పుడు కనబడుతున్నాడు. షాక్ అయిన చాలు, మీ మామయ్యలు వచ్చేసారు. లేలే వాయిస్తారు స్టేషన్లో బాగా వాయిస్తారు. వైలిన్ వాయించుకో. మీ వదిన గురించి తెలిసాక తనను ఫాలో చేయమని మా వాళ్ళకి చెప్పాను. లోపలికి వెళ్తే దారుణమైన పరిస్థితిలో పడున్నాడు సూర్య. చూడగానే కంట్లో నీరు తెలియకుండానే వచ్చింది. ఎంత టార్చర్ పడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. మీ ఫీ అంటే కేసు అమ్మాయిది కదా. మీరు సాల్వ్ చేసిన తన కేసు కాదు, నా కేసు. మనం అంటే ఇష్టం లేని వాళ్ళతో రూమ్ షేర్ చేసుకోవచ్చు, లైఫ్ షేర్ చేసుకోలేం. ఈ నిజం తనకి చెప్పడానికి చాలా కష్టపడ్డా. ఎనీవే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ క్యాష్ నా బ్యాంక్ అకౌంట్లో నేనే వేసుకుంటాను. పద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ సారీ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శక్తి ఆసక్తి ఉంటే ఎవడైనా హీరో కావచ్చు. అందరూ నిఖిల్ని అనుమానించారు, ఆదిత్యని అనుమానించారు, వాళ్ళ ఫాదర్ని అనుమానించారు. నేను మాత్రం ఆ అమ్మాయి మీద ఫోకస్ పెట్టా. మీ అందరి ఫోకస్ నా మీద ఉండేలా చేశా. నువ్వు ఎలా హీరో అయ్యావో తెలుసులేవా? సార్